కానీ ఆంధ్రప్రదేశ్ కూడా భారతీయ జనతా పార్టీ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం, పోలవరంకి 17,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వాలకు నిధులు ఇచ్చాం. ఇది మాత్రమే కాదు, స్టార్టప్ ఇండియా అనేటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి నిరుద్యోగులకు వ్యాపారాలు పెట్టించి వాళ్ళని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం. దాంతోపాటు 12 లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, టెలికాం డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, ఇలాగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల ఆధ్వర్యంలో 12 లక్షలకు పైగా ఉద్యోగాలు మేము ఇచ్చాం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఇది మాత్రమే కాకుండా గ్రామాలకు అనేక రకాల ఈరోజు గ్రామంలో మున్సిపాలిటీ శాఖ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో చేసే ప్రతి కార్యక్రమం కూడా 100% మా నిధులతో గ్రామ అభివృద్ధికి మేము పూనుకుంటున్నాం. గ్రామంలో పొద్దున్న వేసినప్పటి నుంచి మున్సిపల్ కార్మికుల దగ్గర నుంచి, తాగునీరు దగ్గర నుంచి, టాయిలెట్ల దగ్గర నుంచి, వీధి దీపాల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇక్కడ 100% నిధులతో మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మా నిధులతో అభివృద్ధి చేసింది. కాబట్టి ఇటువంటి విషయాల్ని అనేక రకాల రూపాల్లో ప్రజల దగ్గర తీసుకెళ్తాం. నెల్లూరు జిల్లా బీజేపీకి అడ్డ, నెల్లూరు జిల్లా బీజేపీకి గడ్డ. కాబట్టి ఇటువంటి జిల్లాల్లో రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో 100% ఇటువంటి యువకుల్ని పెద్ద ఎత్తున రాబోయే స్థానిక ఎన్నికలు మేము నిలబెడతాం, వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. గత ప్రభుత్వం ఏ రోజు ఈ రాష్ట్రంలో యువకుల్ని పట్టించుకోలే. ఈ రాష్ట్రంలో యువకులు గాలికి వదిలేసింది. ఈ రాష్ట్రంలో యువకులు గంజాయి కలెక్ట్ చేసింది. గత ప్రభుత్వంలో యువకులకు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఇస్తే మేము అధికారంలోకి వచ్చినాక కూటమి ఏర్పడి 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వాళ్ళు గతంలో డ్రగ్స్ ఇస్తే మేము డిఎస్ ఇచ్చాం. వాళ్ళు గతంలో యువకులకు పేకాట శిబిరాలు అనేక రకాల కార్యక్రమాలు పూర్పడితే మేము పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చాం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో యువకులకు గంజాయి గుట్కాలు ఇస్తే మేము అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల్లో వైజాగ్లో గూగుల్ సంస్థను తీసుకొచ్చాం. కాబట్టి వైసీపీ పాలన గతంలో ఈ రాష్ట్రంలో ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఈ రాష్ట్రంలో 2 ఏళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో, మా మంత్రి సత్యకుమార్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక సంస్థలు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ సంస్థలు పెడతాము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేటువంటి భరోసా కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రం ఇచ్చారు.